ప్రియ మిత్రులందరికీ జై శ్రీమన్నారాయణ. హ్యాపీ హోమ్ గుడ్ లైఫ్ ద్వారా ప్రసారం అవుతున్న ధనుర్మాస వైభవంలో రోజు ప్రసారం అవుతున్న 3వ పాశురాన్ని మనకు అందిస్తున్న వారు శ్రీమతి కమలవల్లి గారు మరియు శ్రీమతి వసంత గారు. ఇక పాశురాన్ని వినేద్దామా? ஓங்கி உலகளந்த உத்தமன் பேர் பாடி, ஓங்கி உலகளந்த உத்தமன் பேர் பாடி, ஓங்கி உலகளந்த உத்தமன் பேர் பாடி, நாங்கள் நம் பாவைக்கு சாற்றி நீராடினாள். நாங்கள் நம் பாவைக்கு சாற்றி நீராடினாள். தீங்கின்றி நாடெல்லாம் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து, தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து, ஓங்கு பெரும் சென்னல் ஓடு கயலுகள, ஓங்கு பெரும் சென்னல் ஓடு கயலுகள, பூங்குவளை போலில் பொறிவண்டு கண்படுப்ப, பூங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்ப, தேங்காதே பூக்கிருந்து சீர்த்த முலை பற்றி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள், வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள், வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள், நீங்காத செல்வம் நிறைந்தேலொரும்பாவாய், நீங்காத செல்வம் நிறைந்தேலொரும்பாவாய், ஓங்கி உலகளந்த. ఆండాళ్ తిరువడిగళే శరణం. 3వ పాశురం యొక్క తాత్పర్యం. శ్రీ మహావిష్ణువు వామన అవతారుడై బలిచక్రవర్తి దగ్గర 3 అడుగుల దానంని తీసుకోగా వెంటనే ఆకాశమంత ఎత్తుకు పెరిగిపోయి 3 లోకాలను తన పాదాలతో కొలిచిన త్రివిక్రముడైన ఆ పరమ పురుషుని దివ్యనామాలను మనం గానం చేస్తే, వ్రతం అనే పేరుతో స్నానం చేయగా స్వామిని కొలవటం వల్ల మనకు ఎలాంటి ఫలితాలు వస్తాయో అమ్మవారు మనకు చెప్తున్నారు. ఈతి బాధలు లేకుండా పచ్చని వరి పంటలు ఆకాశమంత ఎత్తుకు ఎదిగి, చేలల్లో ఉన్న నీటిలో చాపలు తుళ్ళి ఆడుతుండగా, నిండుగా పూసిన కలవ పూలల్లో తుమ్మెదలు ఆదమరచి నిద్రపోతుండగా పంటలు సమృద్ధిగా పండాలి. గోవుల పొదుగును తాకగానే కడివెళ్ల కొద్ది పాలను ఇచ్చేలా సమృద్ధిగా ఆవులు ఉండాలి. నిరంతరమైన తరగని సంపదలతో దేశం అంతా నిండిపోవాలి అని గోదాదేవి మనకు పాశురం యొక్క ఫలితాన్ని చెప్పుచున్నారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీకృష్ణ విగ్రహానికి పెయింట్ వేసుకున్నాను. కృష్ణుడు ఎంతో అందంగా మనసుకు ఆనందం కలిగించేలా ఉన్నారు. పెయింట్తో నామాలు కూడా పెట్టాను. ఇంకా అమ్మవారిని కూడా తయారు చేశాను. అమ్మవారి కొప్పు చూడండి ఎంత అందంగా ఉందో. అమ్మవారిని అలంకారం మొత్తం పూర్తయిన తర్వాత మనం చూస్తుంటే అలా చూస్తూనే ఉండాలనిపించింది. కృష్ణుడికి గోదాదేవికి ఇద్దరికి పూజ చేయడం చాలా ఆనందంగా ఉంది. ధనుర్మాస వైభవాన్ని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే మంచి కామెంట్స్ ఇస్తున్నారు. తిరిగి 4వ పాశురంతో మీ ముందుంటాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ ఇవ్వండి. జై శ్రీమన్నారాయణ.